ఇప్పుడు మనం వింటుండే కదా సస్టైనబుల్ బిల్డింగ్, న్యాచురల్ బిల్డింగ్, ఈకో ఫ్రెండ్లీ హౌసింగ్ ఆర్ ఇవన్నీ. సో మీరు చూసిన మెటీరియల్స్ ఏంటి ఎంతవరకు? విలేజెస్లో చూస్తారు కదా దేంతో అయితే ఇల్లు కట్టేవారు. సో ఒక్కొక్క మెటీరియల్స్ నాకు చెప్పగలరా? వాట్ ఎవర్. సున్నం అందాం, రాళ్ళు, గ్రనైట్ రాళ్ళు న్యాచురల్, ఇంకా వుడ్, టింబర్, మట్టి, గాను సున్నం, మట్టి, పెంకులు, ఇంకా బ్యాంబూ, ఇంకా తాటాకులు, గడ్డి పైన కప్పేసేది. గడ్డి కూడా మట్టిలో కూడా కలుపుతారు. ఇంకా రెల్లు గడ్డి, ఇంకా కౌడంగ్, రబ్బర్ ట్రీ, ప్లస్ రబ్బర్ కూడా. సో ఫర్ ఎగ్జాంపుల్ రబ్బర్ ఎక్స్ట్రాక్ట్ కూడా అది కూడా వాడతారు అనమాట. కొన్ని లైమ్తో కలుపుతారు అవన్నీ, రబ్బర్ ఎక్స్ట్రాక్ట్ కూడా. ఇంకా అలోవెరా వాడడం చూసారా కన్స్ట్రక్షన్లో? వినలేదా? క్యాక్టస్ వాడతారు తెలుసా? బ్రహ్మజీవుడు అంటారు కదా, ముళ్ళు ఉంటాయి, అది కూడా వాడతారు కన్స్ట్రక్షన్లో తెలుసా? స్టిక్కినెస్కి, లైమ్లో కలిపితే వాటర్ ప్రూఫింగ్కి. ఇంకా ఇంకేం వాడతారు? మెంతులు వాడతారు తెలుసా? మెంతులు, బెల్లం వాడతారు, కొన్ని రకాల పప్పులు వాడతారు, స్టార్చ్ వాడతారు. స్టార్చ్ అంటే ఏంటి? గంజి కూడా వాడతారు, మొక్కజొన్న కూడా గంజి కూడా వాడతారు, ఎగ్ వైట్ వాడతారు, పాలు వాడతారు, పెరుగు వాడతారు, నెయ్యి వాడతారు కన్స్ట్రక్షన్లో. తెలుసా మీకు? రాజస్థాన్లో టెంపుల్స్ కట్టేవారు కదా, సో చాలామంది నెయ్యి డొనేట్ చేసేవారు టెంపుల్స్కి, పునాదులు వేయడానికి సున్నంతో కలిపి. దానివల్ల స్ట్రెంగ్త్ పెరిగేది. ఓకే, మీరు రాజేష్ దీక్షిత్ గారు తెలుసా అందరికీ? తెలుసు కదా, విన్నారు కదా. ఆయనకు వీడియో ఉంటుంది, సున్నంలో ఒకప్పుడు పాలు కలిపేవారు అని చెప్తాడు ఆయన. చూడలే కదా, అది చెప్తాడు ఆయన. ఎందుకు ఒకప్పుడు ఎందుకు కలిపారంటే స్ట్రెంగ్త్ కోసం. సున్నం కూడా కాల్షియమే కదా, పాలు కాల్షియం, అది కలిపితే మంచిది. ఇంకేం విన్నారు మీరు? ఎలాగా చింతగింజలు ఉంటాయి కదా, చింతపిక్కలు, అది వాడతారు. గవ్వలతో సున్నం చేస్తారు, ఇంకా కాల్షియం, అది కూడా కరెక్ట్. సో మనం ఇవన్నీ మాట్లాడుకున్న మెటీరియల్స్ అన్నీ మనకి కిచెన్కి సంబంధించింది, మనకు దగ్గరలో దొరికే ఈజీ మెటీరియల్సే కదా, అవునా? సో ఇప్పుడున్న కన్స్ట్రక్షన్లో ఏమేమి వాడుతున్నారు మీరున్న ఇంట్లో? కానీ సిమెంట్, కాంక్రీటు, ఇంకేం వాడుతున్నారు? అదే మన ఎర్రిటికలు, ఐరన్, స్టీలు, అవునా? ప్లైబోర్డ్, యూపీవీసీ వాడుతున్నారు. ఇప్పుడు వుడ్ కూడా తీసేస్తున్నారు, యూపీవీసీ విండోస్ని ప్రమోట్ చేస్తున్నారు, అవునా? స్టీల్ అండ్ యూపీవీసీ, అంతే కదా. సో నాకు ఎవరో సివిల్ ఇంజనీర్ ఏం చెప్పారంటే, సివిల్ బిల్డర్ ఏం చెప్పారంటే, యూపీవీసీ వాడితే స్టీల్ వాడితే వుడ్ కటింగ్ తక్కువ అవుతుంది కదా, వుడ్ మనం వాడట్లేదు కదా దీనికి, కానీ అది తయారు చేయడానికి దాని ఫర్నెస్లో ఎంత వుడ్ వేస్తారు, అవునా? దాని కార్బన్ ఫుట్ ప్రింట్ అంటారు. అంటే ఒక మెటీరియల్ తయారవడానికి ఏదైతే మనం రిసోర్సెస్ యూజ్ చేసి దాన్ని తయారు చేస్తున్నామో దాన్ని కార్బన్ ఫుట్ ప్రింట్ అంటారు. సో నాకు చాలామంది ఇది కూడా అన్నారు, మట్టితో ఇల్లు కట్టుకుంటూ పోతే మట్టి అంతా అయిపోతుంది కదా, రాళ్ళతో కట్టుకుంటే రాళ్ళంతా అయిపోతుంది కదా, అందుకే సిమెంట్తో కడదామని. కానీ సిమెంట్ ఎలా తయారవుతుంది? సున్నమే బేస్ సిమెంట్కి, అవునా? మళ్ళీ ఆ సున్నంలో 10 రకాల కెమికల్స్ కలిపి, సిలికా గట్టాన్ని కలిపి దాన్ని సిమెంట్ తయారు చేస్తారు. ఆ సున్నమే వాడవచ్చు కదా, లైఫ్ కూడా ఎక్కువ ఉంటుంది, సిమెంట్ లైఫ్ తక్కువ ఉంటుంది కదా. ఓకే, సో మనం ఎంతైతే ప్రాసెస్ ఎక్కువ ప్రాసెస్లోకి వెళ్తామో అంత కార్బన్ ఫుట్ ప్రింట్ పెరిగిపోతుంది. అది న్యాచురల్ మెటీరియల్ అయినా సరే, అవునా? సో ఎక్కడైతే ప్రాసెసింగ్ అవసరమో అక్కడే ప్రాసెసింగ్ చేయాలి. దట్ ఈస్ వాట్ బేసిక్ ఫిలాసఫీ. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఎర్రిటికి ఉంది, ఎర్రిటి కూడా పచ్చిమట్టిని ఇటుక తయారు చేసి కాలుస్తే ఎర్ర ఇటుక అయిపోయింది కదా. ప్రతి దగ్గర ఎర్రిటికి వాడేయచ్చా? ఎందుకు మరి? అది మట్టి కింద మారుతుందా? ఎర్రిటిక మారదు కదా. ఎర్రిటికని మట్టి కింద మారడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది తెలుసా? మీకు ఏమైనా ఐడియా ఉందా? ప్లాస్టిక్ని
ఎర్రటికి ఇంకా ఎక్కువ టైం పడుతుంది. మట్టి కొండలు ఉంటాయి కదా, అది ఏదో సివిలైజేషన్ది మనకి ఇప్పుడు దొరుకుతుంది. 2000 years, 3000 years, 4000 years బ్యాక్ది ఇప్పుడు కూడా దొరుకుతుంది లోపల. అంటే ఇట్స్ నాట్ డిగ్రేడింగ్. అది లీచింగ్ చేయట్లేదు. ప్లాస్టిక్ ఏం చేస్తుంది, మైక్రో ప్లాస్టిక్ లీచ్ చేసేస్తుంది మొత్తం. సో ప్లాస్టిక్ అనేది అల్టిమేట్ బ్యాడ్ థింగ్ ఫర్ అస్. ఓకే, సో ఎర్రిటిక ఆర్ పెంకులు ఇవన్నీ ఓన్లీ రూఫింగ్కే వాడాలి. ఆర్ వాటర్ కుండీలు తయారు చేయడానికి, వాటర్ ప్రూఫ్ ఏదైనా చేయడానికి ఎర్రిటికలు వాడాలి. అవునా, బాత్రూమ్స్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్, దానికి రాయి కానీ ఎర్రిటిక కానీ వాడాలి. పెంకులకి రూఫింగ్ కాబట్టి వర్షం తట్టుకోదు, వాడాలి. మట్టి కొండలు వాటర్ హోల్డ్ చేయాలి కాబట్టి దాన్ని టెరాకోటా అంటే మట్టిని కాల్చడం అనే ప్రాసెస్ చేయాలి. సో మనకి స్లోగా ఏమైందంటే కన్వీనియన్స్ ఈజీ అండ్ ఎర్రిటికల్ అలా ఇసిరినా ఇరగవు, ట్రాన్స్పోర్టేషన్ ఫాస్ట్ అవుతుంది, వర్షం పడిన తడదు దారిలో. ఓకే, మనం లోడ్ చేసాం దాన్ని కప్పక్కర్లేదు అని చెప్పి పచ్చి ఇటుకని తీసేశారు మార్కెట్ నుంచి. ఓకే, అంతే కదా. సో మన గోడలు తయారు చేసేవారు ఒకప్పుడు పచ్చి మట్టితో, రూఫ్ చేసేవారు పెంకులతో. ఆ కాన్సెప్ట్ పోయి మొత్తం ఎర్రెట్గా పెంకులు వచ్చింది. తర్వాత అది కూడా పోయి సిమెంట్, ఇప్పుడు సిమెంట్ బ్లాక్స్ ఇవన్నీ వస్తున్నాయి. ఎర్రెట్ కూడా పోయి సిమెంట్ బ్లాక్స్ మీద ఎక్కువ ఫోకస్. బ్రిక్స్ లేవు, సిమెంట్ బ్లాక్స్. ఎయిర్పోర్ట్స్ అండ్ పెద్ద స్ట్రక్చర్స్కి షటర్ వేసి మొత్తం కాంక్రీట్ ఫిల్లింగ్. CO2 ఎమిషన్ ఎక్కువ ఉంటుంది, హీట్ ఎక్కువ ఉంటుంది. ఇండోర్ ఎయిర్ క్వాలిటీ ఇస్ గాన్. సో ఇండోర్ ఎయిర్ క్వాలిటీ అంటాం, ఇంట్లో లోపల ఉన్న ఎయిర్ క్వాలిటీ అనేది చాలా హారిబుల్గా ఎఫెక్ట్ అయిపోతుంది అందుకే. ఓకే, సో పచ్చి మట్టితో కట్టే బెనిఫిట్స్ ఏంటి? ఓన్లీ కాస్టా, లేకపోతే న్యాచురల్ అన్నా, లేకపోతే ఏంటి? బ్రీదబుల్ అయితే ఏంటి మంచి విషయం ఏంటి? ఇప్పుడు మనం రెయిన్ కోట్ వేసుకొని ఎప్పుడు ఉండగలమా? ఉండలేము కదా. అంతే, పోర్స్ కణాలు ఉంటే బ్రీదబిలిటీ ఉంటుంది, ఎయిర్ని ప్యూరిఫై చేస్తుంది, టెంపరేచర్ని రెగ్యులేట్ చేస్తుంది, గాలిలో ఉన్న మాయిశ్చర్ని అబ్జార్బ్ చేస్తుంది గోడ. అంతే కదా, సింపుల్ కదా. మీరు పొట్టమన్ను చూసారు ఎప్పుడైనా? దాంట్లో దాన్ని అబ్జర్వ్ చేశారా? దాంట్లో ఎన్ని హోల్స్ ఉంటాయి? దాంట్లో సపరేట్గా ఇంకా హోల్స్, క్యావిటీస్ ఎక్కువ డిజైన్ చేశారు, అందులో పోరస్గా చేశారు టర్మైట్స్ ఏదైతే కడుతున్నాయో. ఎందుకంటే బ్రీదబిలిటీ ఉండాలి. గోడలు అనేది గాలి పీల్చుకోవాలి, వదలాలి. అవునా, గోడలు అనేది వాటర్, ఎయిర్లో ఉన్న మాయిశ్చర్ పీల్చుకోవాలి, పొల్యూటెంట్స్ పీల్చుకోవాలి, అన్నీ ఇంటిని ప్యూరిఫై చేయాలన్నమాట. సో మనం గోడకి స్మూత్ ఫినిషింగ్, నీట్గా పుట్టి వేసి, ప్లాస్టిక్ పెయింట్ వేసి ఆర్ టెఫ్లాన్ కోటింగ్ ఇచ్చేసి ఇవన్నీ చేస్తే ఏమవుతుంది, బ్రీదబిలిటీ అనేది పోతుంది. సో గాలిలో ఉన్న ఇంప్యూరిటీస్ కానీ, మాయిశ్చర్ కానీ ఆర్ ఎనీథింగ్, అది వాల్స్ పీల్చుకోవట్లేదు, రిఫ్లెక్ట్ బ్యాక్ చేస్తుంది మీకే. అది మీరు పీల్చుకుంటున్నారు. ఓకే, అంటే మనం పీల్చుకుంటున్నాం. సో ఎందుకే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇండోర్ ఎయిర్ క్వాలిటీ ఆర్ ఇండోర్ పొల్యూషన్ అంటారు. అవునా, సో ఇవన్నీ ఎక్కువ అయిపోతాయి అన్నమాట. సో మట్టి గోడలు కూడా మనము కట్టేసి దానికి సున్నంతో కోటల్లో ఉన్న ఫినిషింగ్ కూడా ఇచ్చేయగలము. ఆ టెక్నిక్స్ కూడా మనకు తెలుసు, మిర్రర్లా మెరుస్తుంది, కానీ అది చేయకూడదు. ఓకే, మట్టి గోడలాగే ఉంచేయాలి, దానికి ప్యాడ్ అలికేసేయాలి, లేకపోతే ఒక మట్టి ప్లాస్టర్ వేసి వదిలేస్తే అదే అన్నిటికన్నా హెల్దీయెస్ట్ అనమాట. దాని మీద ఎంత మీరు ఎక్కువ కాంప్లికేషన్ చేసేస్తారో అంత దాని బెనిఫిట్స్ తగ్గుతాయి. ఎందుకంటే నేచర్ ఎలా డిజైన్ చేస్తుంది, అన్నీ ఆలోచించి నేచర్ డిజైన్ చేస్తుంది. మనం ఏదో 1-2 పాయింట్స్ ఆలోచించి డిజైన్ చేస్తాం ఒక మెటీరియల్ని. సో హోలిస్టిక్ అప్రోచ్ ఉండదు. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆవు పేడ ఉంది. ఆవు పేడలో ఇది ఓల్డ్ 100 ఐటమ్స్ కలిపేయకూడదు, 4-5 ఐటమ్స్ కలిపి వేసేస్తే బెస్ట్. ఓన్లీ ఆవు పేడ అలికేసినా ఇంకా బెస్ట్. కానీ ఇప్పుడు రోజు అలికేవాళ్ళు లేరు, వారానికి ఒకసారి అలికేవాళ్ళు లేరు, కాబట్టి కొన్ని న్యాచురల్ మెటీరియల్స్ 4-5 మెటీరియల్స్ కలిపేసి చేసుకుంటే మంచిది. ఓకే, సో ఎంత ప్రాసెస్ తగ్గించుకోవాలి అండ్ ఎంత మెటీరియల్ని డిస్టర్బ్ చేయకూడదు. ఒక మెటీరియల్ని ఎక్కువ డైల్యూట్ చేయొద్దు, ఎక్కువ రియాక్షన్స్
దాంట్లో తీసుకురావద్దు, మినిమల్ టు మినిమల్లో వెళ్ళాలి. ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఒక చిన్న స్ట్రక్చర్ మనము కడదాము. మీరు ఒక స్క్వేర్లో కడదామా రౌండ్లో కడదామా మీరే చెప్పండి. ఎంతమంది రౌండ్ ఎత్తండి చెయ్యి. ఎంతమంది స్క్వేర్ తక్కువ మంది. ఒక పని చేద్దాం, ఇలా కడదామా? ఓకే, రౌండ్ అండ్ స్క్వేర్ రెండు కలిపాను, మళ్ళీ మీకు గొడవలు. సో ఇలా కడదాము. అయితే ఒక స్ట్రక్చర్ ఇలా కడదాము. ఇప్పుడే నేను ఎంత రాయేసాను అనుకోండి, మీరు సైట్లో పెద్ద వేయాలి, అంతేనా? ఓకేనా? ప్రొసీజర్ జెన్యున్గా వెళ్దాము, ఎగ్జాక్ట్గా అదే ప్రొసీజర్లో వెళ్దాము. అందరూ కూర్చి నా చుట్టూరు వేసేసుకోండి. కొంతమంది కింద కూడా కూర్చొని పోండి కావాలంటే. జాగ్రత్తగా డీటెయిల్డ్గా ఒక మోడల్ చేద్దాం. ఒక మోడల్ చేస్తే 100% క్లారిటీ వచ్చేస్తుంది. ఓకేనా? డీటెయిల్స్ అన్నీ చెప్తాను. ఓకే, మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.